అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. మీకు 'మనీ' సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్, "నీకు నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా? నీకు నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా? నెల్లూరు పెద్దారెడ్డి తెలీదా?" అంటాడు. ఈ డైలాగు ఇప్పటికి ఇది చాలా పాపులర్, నెల్లూరు పెద్దారెడ్డి. సో, అదే పేరుతో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని కూడా పెట్టి కిరాక్ అని ఆయన చాలా క్రేజీగా, పాపులర్‌గా బిజినెస్ కూడా చేస్తున్నాడు. సో, ఇప్పుడు ఈ నెల్లూరు పెద్దారెడ్డి అనే డైలాగ్ ఎంతమందికి తెలుసో, 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా పొంగనూరు ఎమ్మెల్యే అయిన పెద్దిరెడ్డి గారు కూడా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అంతే మందికి తెలుసు. సో, ఆయన చేసిన మంచి పనుల వల్లో, లేకపోతే పాజిటివ్ యాంగిల్ వల్ల ఆయన పాపులర్ కాదు. యాక్చువల్‌గా నెగెటివ్ యాంగిల్ వల్ల ఆయన పాపులర్. ఆయన ఆ టైంలో చాలా అక్రమాలు, భూదందాలు, భూ ఆక్రమణలు, ఈవెన్ ఇంకా రకరకాల అక్రమాలు. ఆయన ఈవెన్ చిత్తూరు జిల్లా కుప్పం, చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గమైన కుప్పానికి కూడా చంద్రబాబు నాయుడు గారిని రాకుండా చేయడం, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికని కుట్రలు పన్నడం, దొంగ ఓట్లని, ఇంకా రకరకాలు. ఆయన ఆల్మోస్ట్ ప్యారలల్‌గా అక్కడ ఏదో ఒక ఆ ఏరియాకి సీఎంలా కూడా ఆయన అనిపించేటంతగా పాపులర్‌గా ఉండేవాడు ఆయన. సో, అదే టైంలో ఇప్పుడు ఈ పొంగనూరు కూడా మదనపల్లి సబ్ డివిజన్‌లోకి వస్తది. రెవెన్యూ సబ్ డివిజన్‌లో అనుకుంటా. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఈ మదనపల్లిలో ఆ ఏరియాలో ఈ పొంగనూరు కానీ, ఈ మదనపల్లి ఏరియాలో మొత్తం దగ్గర దగ్గర 25,000 ఎకరాలు కబ్జాకు గురైందని, రకరకాలుగా, లేకపోతే వాళ్ళకి పేర్లు మార్చేసి ఆన్‌లైన్‌లో వేరే వాళ్ళ పేరు మీద వెళ్ళిపోయినాయని, ఇవన్నీ కూడా 25,000 ఎకరాల దాకా అక్రమాలు జరిగినాయని చెప్పి ఇప్పుడు విచారణ కూడా ఆదేశించారు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో, సడన్‌గా మొన్న ఆదివారం అర్ధరాత్రి అక్కడ ఆఫీసులో మొత్తం ఫైల్స్ అన్నీ తగలబడిపోయినాయి. అది కూడా ఏదో షార్ట్ సర్క్యూట్ వల్ల, లేకపోతే యాక్సిడెంట్ వల్ల కాదు, ఎవరో తగలబెట్టేశారు. అది క్లియర్‌గా తెలుస్తుంది. 10 రోజుల ముందు నుంచి కూడా అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదంట. సో, ఇదంతా ప్లాన్డ్‌గా జరిగింది. సో, ఇప్పుడు ఈయన పెద్దారెడ్డి గారి హస్తం దీంట్లో ఉంది అని చెప్పి డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. డీజీపీ కూడా అక్కడికెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి దీని వెనకాల ఎవరున్నా వదలమని చెప్పారు. కానీ ఎలా జరుగుతుంది ఇది? అర్థం కాదు. అంటే ఇప్పుడు వేరే గవర్నమెంటు వచ్చి నెల రోజుల్లోనే పాత గవర్నమెంట్‌లో చేసిన అక్రమాలు కావచ్చు, పాత నాయకులు చేసిన అక్రమాలు కావచ్చు బయటికి తీయాలనుకుంటే సాక్ష్యాధారాలే లేకుండా చేస్తే ఎలాగా? ఇప్పుడు డిజిటల్‌గా దాన్ని చెక్ చేసినా కానీ ఆ ఫైల్స్ అన్నీ ఉంటేనే వాటిని పరిశోధించడానికి, ఆ అక్రమాలు కానీ, స్కామ్‌లు కానీ ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫైల్సే తగలబెట్టేస్తే ఇప్పుడు దీన్నే ఇన్స్పిరేషన్‌గా తీసుకొని రేపొద్దున రాష్ట్రం అంతా కూడా ఇలాంటి పనులే చేసి అన్ని చోట్ల ఆధారాలు తగలబెట్టేసారనుకోండి, ఏంటి పరిస్థితి? అంటే క్రిమినల్స్ ఎప్పటికీ వాళ్ళు బయటపడకుండా వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అయిపోతా ఉంటారు. సో, ఏంటి ఈ పరిస్థితి అని అర్థం కావట్లేదు. ఈ ఆధారాలు తగలబెట్టేయడం. సో, ఎవరు కూడా వీళ్ళని టచ్ చేయలేరా? వీళ్ళు ఇంకెలాగే కొనసాగుతారా అని ఒక రకంగా ఆందోళనగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన ఇలా ఆధారాలు కానీ బయటపడకపోతే ఇంకా ఈ చిత్తూరు పెద్దారెడ్డి గారు ఎప్పటికీ ఈయన గురించి, ఈయన అక్రమాల గురించి ఎవరికీ తెలీదు. అంటే విత్ ప్రూఫ్స్. ఉంటానండి.